నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాణిక్ గారు. మాణిక్ గారు నమస్తే అండి. మాణిక్ గారు, నేను ఈరోజు ఒక న్యూస్ చూసానండి. దళిత ఐపీఎస్ల పట్ల వివక్ష వేధింపులు. సో ఇక్కడ చూస్తే ఐపీఎస్లు మొదలు కానిస్టేబుల్ వరకు వందలాది మందిపై కక్ష సాధింపు అని ఒకటి ఉంది. సో దీంట్లో కొంతమంది ఆఫీసర్స్ పేర్లు కూడా మెన్షన్ చేస్తున్నారండి. సీనియర్ ఐపీఎస్ అధికారులు పివి సునీల్ కుమార్, సంజయ్, జాషువా, అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విశాల్ గున్ని గారు, అలాగే విజయ్ పాల్, వీళ్ళందరూ కూడా దళితులు కాబట్టి వీళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు అంటూ ఒక కథనం అండి ఇది. అంటే నిజంగానే వీళ్ళు దళితులు కాబట్టే వీళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు, హింసిస్తున్నారు అనుకోవచ్చా? అసలు వీళ్ళ మీద ఉన్న కేసులు ఏంటి? ఇవి నిజంగా సక్రమమా అక్రమమా? ఇప్పుడు ప్రజలకి చాలా వరకు దీని మీద అవేర్నెస్ ఉందండి. దాన్ని ప్రజలకు నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. వాస్తవానికి దళితులపై వివక్ష అంటే ఐపీఎస్ అధికారులను సైతం విడిచిపెట్టట్లేదు అంటూ సాక్షిలో మనం ఈరోజు వార్త చూసాం. ఫస్ట్ మీరు ఎవరన్నారు? దళిత ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గారు. ఓకే, పివి సునీల్ కుమార్ గారు ముఖ్యంగా ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ ఐపీఎస్ అధికారి. ఆయన గురించి అందరూ తెలిసిందే. అయితే వాస్తవానికి ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారా? దళితుడిని లోకో చేసుకొని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా? ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్తే అసలు పివి సునీల్ కుమార్ మీద ఏం కేసు ఉంది అని కనుక మనం లోతుల్లోకి వెళ్తే, రఘురామ కృష్ణంరాజు గారు అప్పటి నరసాపురం ఎంపీ, ఇప్పుడు కూటమిలో ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు అసెంబ్లీలో, ఏపీ అసెంబ్లీలో. ఆయన్ని రాజద్రోహం కేసు అని మోపి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిగతంగా ఆయన మీద కక్ష సాధింపు చర్య అని చెప్పేసి చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కట్టారని అంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు నచ్చక వైకాపా ఎంపీ అయినప్పటికీ కొద్ది నెలలకే ఆయన పార్టీలో నుంచి బయటకు వచ్చి ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆ విధానాల మీద ఆయన గళం ఇప్పారు. అందుకని ఆయనకి చాలా ఆ శ్రేణులు కూడా ఆయన చాలా విమర్శలు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయంకరంగా ఆయన టార్గెట్ చేశారు. ఆ క్రమంలో రాజద్రోహం అనే కేసు మోపి సిఐడి ఇప్పుడు ఎవరైతే ఈ దళిత ఐపీఎస్ అంటున్నారో ఈ పివి సునీల్ గారికి అతను అంతు చూడమని చెప్పేసి చెప్పినట్టుగా ఆరోపణలు. సో కేసు నమోదు చేశారు. లీగల్గా వెళ్ళలేదండి. లీగల్ వెళ్లకుండా ఏం చేశారనంటే ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేశారు. అంటే అరికాళ్ళు కొడితే ఒక రౌడీ షీటర్లని, పెద్ద కరడుగట్టిన నేరస్తులను కూడా ఆ విధమైనటువంటి కస్టోడియల్ టార్చర్ పెట్టలేదు. ఆయన కోర్టుకి విన్నవించాడు. జడ్జి గారు చెప్పారు, నన్ను ఈ విధంగా కొట్టారు సార్, ఒక ఎంపీ నన్ను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని చెప్పానంటే దాని మీద మరి మెడికల్ రిపోర్ట్లో కూడా అప్పుడు హాస్పిటల్ కూడా మేనేజ్మెంట్ చేసి ప్రభావతి అయినటువంటి సూపరింటెండెంట్ ఏం కొట్టలేదని చెప్పింది. తర్వాత ఆయన కోర్టును ఆశ్రయించారు. మళ్ళా ఆశ్రయిస్తే అక్కడ అది కరెక్ట్గా ప్రాపర్గా జరగలేదు. ఆయనకు సంబంధించినటువంటి ఆ గాయాలు పరిశీలన చేయకుండానే జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది యాజ్ ఏ సీఎం అని చెప్పేసి హైదరాబాద్లో సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో రిపోర్ట్స్ వస్తే నిగ్గుదేలిందనమాట. ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేశారు, ఈయనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి నిగ్గుదేల్చారు. అప్పుడు దీన్ని బట్టి క్లియర్ కట్ గా ఆయన కొట్టినట్టుగా అర్థమైపోయింది కదా. ఆ కేసులో ఆయన అరెస్ట్ చేశారు. సాక్షి ఏం రాసిందండి? అక్రమంగా దళితులు. అసలు ఈ కులాల ప్రస్తావన అంటూ నేరస్తుడికి కులాలు ఉంటాయా, లేకపోతే ఒక మంచి నేతకు కులాలు ఉంటాయా? అంటే కులాలతో రాజకీయం చేయడం అనేది సాక్షిలో మరి ఎందుకు వాళ్ళు అలా రాస్తారో తెలియదు మనకైతే. ఈ సునీల్ గారు ఎవరైతే ఉన్నారో ఐపీఎస్, ఈయన పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడుగా ఉంటూ, అంటే ఆయన బాధ్యతలు విస్మరించి ఒక మంచి దేశంలోనే అత్యున్నత సర్వీసు సివిల్స్ రాసి గొప్ప పొజిషన్లో ఉన్నటువంటి సునీల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది, అంటే రాజ్యాంగానికి మీరి చట్టాన్ని మీరి పనిచేయడం వల్ల ఈరోజు ఆయన కేసులు ఎదుర్కొన్నారు. ఆ రోజున కేసు ఆయన మీద నమోదు చేయడం జరిగింది. కానీ కేవలం ఇది అక్రమం రాయడం, దళితులను రాయడం, ఇది చాలా దుర్మార్గం, తప్పండి ఇది. ఎందుకంటే ఈయన మీద సక్రమంగానే ఇప్పుడు మనం ప్రూఫ్స్ కూడా చెప్పాం. రఘురామ కృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసి అంటే 3rd డిగ్రీ ఉపయోగించిన విషయం తేటతెల్లం అయిపోయింది. సో ఒక నేరస్తుడికి కులం ఎలా అయ్యిద్ది? కులం ఎలా ఆపాదిస్తారు అసలు నేరం చేసిన వ్యక్తికి? సో ఇది ఫేక్ అనమాట. రైట్. పల్లె జాస్వా ఒక దళితుడు కాబట్టి, ఆయన ఇంటి పేరు పల్లె అనమాట. పల్లె జాస్వా దళితుడు ఐపీఎస్, ఆయన హింసిస్తున్నారు, అక్రమం అన్నారు. దాని వాస్తవాల్లోకి వెళ్తే మాజీ మంత్రి విడుదల రజనీ గారు, చల్హూరుపేట నియోజకవర్గం, ఆవిడ ఒక బాలాజీ క్రషర్ స్టోర్ అని చెప్పేసి ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పేసి వాళ్ళ మీద డబ్బులు డిమాండ్ చేశారు. 2,20,00,000. 2 కోట్ల రూపాయలు మాజీ మంత్రి రజనీ గారికి, 20 లక్షలు, పిఏకి 10 లక్షలు, ఈ పల్లె జాషువాకి ఐపీఎస్ అధికారి ఈయనకో 10 లక్షలు. అది ప్రూవ్ అయింది. అది ప్రూవ్ అయిన తర్వాత కేసు నమోదు చేయడం జరిగింది. మరి దాని కూడా దళితుడు నేరం చేస్తే చట్టానికి ఏమైనా మినహాయింపు ఉంటుందా? అంటే దళితుడిని పెట్టడం ఏంటంటే ఒక కమ్యూనిటీని రెచ్చగొట్టే
ప్రయత్నం అనమాట. అంటే ఒక కమ్యూనిటీని ఇది మిమ్మల్ని హీనంగా చూస్తున్నారు అని చెప్పి. నేను ఇంకా చెప్తాను, అంటే ఆ కమ్యూనిటీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ విధంగా ఆయన ఆదరించాడో చూద్దామండి. అయితే ఇప్పుడు ఈ జాషువా గారు విడుదల రజనీ గారు ఏది చెప్తే అది, అంటే ఆ క్రషర్ యజమాని, బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి డబ్బులు ఇవ్వడానికి ప్రేరేపించి పిఏ ప్లస్ ఇతను. సో వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ మీద కేసు నమోదైంది. రీజనబుల్ గా లీగల్ గా కుటుంబ ప్రభుత్వం కేసు పెట్టింది. దాన్ని మరి ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏమి రాశారు అంటే ఒక రకంగా ఫేక్ న్యూస్, ఇది తప్పుడు వార్తని పోర్ట్రేట్ చేసి ప్రజలకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, దళితులను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మరి విశాల్ గున్ని గారి కేసు ఏంటండి? విశాల్ గున్ని గారు ఆయన కూడా అసలు ఆయన క్యాస్ట్ పెద్ద జనాలకు తెలియదు, కానీ వీళ్ళు మొత్తానికి ఐడెంటిఫై చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దళితులను ఎందుకు ఇలా వాడుతారో తెలియదు, కానీ విశాల్ గున్ని గారు ఒకప్పుడు మంచి ఆఫీసర్ అండి. ఆయన యంగ్ ఆఫీసరు, ప్రజల మధ్య బాగా సత్సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి. ఆయన్ని ఒక పావుగా ఎలా వాడుకున్నారని మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలిసినప్పుడే ప్రజలకి ఏది నిజం కాదనైతే అర్థమైపోద్ది. విశాల్ గున్ని గారు మంచి ఆఫీసర్ గా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రేరేపించి పిఎస్ఆర్ ఆంజనేయులు రెచ్చగొట్టి అని చెప్పాడు. తర్వాత ఒకనొక సందర్భంలో అప్రూవర్ గా మారేటువంటి ప్రయత్నం కూడా చేశారు విశాల్ గున్ని గారు. నా ప్రమేయం లేదండి, పిఎస్ఆర్ ఆంజనేయులు అండ్ జగన్మోహన్ రెడ్డి కొంతమంది పెద్దలు ఈ విధంగా నన్ను చేశారు. అంటే సినీ నటి అండి, కాదంబరి జత్వం అనేటువంటి ఒక సినీ నటి, ఆవిడ డాక్టర్ కూడా. ఆవిడ్ని ఢిల్లీ వెళ్ళి ఆవిడ్ని తీసుకొని వచ్చి టార్చర్ చేశారు, హింసించారు, వాళ్ళ పేరెంట్స్ ని హింసించారు, అంటే రౌడీల కంటే దారుణంగా హింసించారు. మరి అంత చేస్తే ఆ తప్పును రాయకుండా దళిత ఐపీఎస్ని అరెస్ట్ చేశారు అని రాయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఈ కేసులో ఈయన ఒక్కళ్ళే కాదు, కాంతిరాణ టాటా ఉన్నాడు, తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు, అంటే వాళ్ళిద్దరిని రాయలేదు మళ్ళా. ఓకే, అంటే దళితులను ఒక్కళ్ళే రాసి మిగిలిన వాళ్ళు కూడా ఈ కేసులో మరి మెన్షన్ చేయాలి కదా. అంటే మరి వాళ్ళేమో తప్పుడోళ్ళు, దళితుడు మాత్రం సచ్చీలుడా? ఇది చాలా 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 తప్పు. ఇప్పుడు ఒక మంచి ఆఫీసర్గా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే అబాస్పాలయ్యారు అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి మీద ఉన్నటువంటి అభిమానం కూడా చాలా మంది చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు లా కాకుండా మరీ భయంకరంగా బిహేవ్ చేస్తున్నాడని చెప్పారు. సో ఏదేమైనా దళిత కార్డు వాడటం అనేది కరెక్ట్ కాదు. నాకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది మాణిక్ గారు, ఇప్పుడు ఒక ప్రభుత్వ హయాం అయిపోగానే ఎందుకు కొంతమంది ఆఫీసర్స్ మీద కేసులు పెట్టాల్సి వస్తుంది, ఇలా అక్రమాలు చేశారు అని చెప్పి ఎందుకు ఒక ప్రభుత్వ హయాం అయిపోగానే వేరే ప్రభుత్వంలోకి రాగానే ఇలా వాళ్ళ మీద ఎందుకు కేసులు వస్తున్నాయి అంటున్నారు? అసలు వాళ్ళు ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తున్నారు అంటారు? రైట్, నాకు తెలిసి ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కాదండి, ఇది రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి ఈ ఐఏఎస్ మెయిన్ గా, అంటే వాళ్ళు తప్పించుకోవడానికి ఎందుకో తెలియదు కానీ వీళ్ళని గవర్నమెంట్ అధికారులు ముందు పెట్టేసి వాళ్ళని బలి చేసి వీళ్ళు హ్యాపీగా ఉంటా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రాజశేఖర రెడ్డి గారి హయాంలో చూసుకుంటే శ్రీలక్ష్మి అనేటువంటి ఐఏఎస్ అధికారి, ఒకప్పుడు ఆవిడ మంచి అధికారేనంట. అయితే గాలి జనార్దన్ రెడ్డికి పరిమితికి మించి లీజులు ఇచ్చేసి, అంటే బౌండరీస్ కూడా క్రాస్ చేసి ఆయనకి లీజులు ఇచ్చేసి చట్టం ప్రకారం అడ్డంగా బుక్ అయి దొరికిపోయింది. ఆవిడ జీవితం బలైంది ఇది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఆ శృతి మించిందనమాట. ఇప్పుడు మీరు చెప్పినటువంటి వ్యక్తులు ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు, అంటే ఆ నేతలు ఏం చెప్తే అది చేశారు. బహుశా వాళ్ళకి పర్సనల్గా ఇంటెన్షన్తో వాళ్ళు చేయలేదేమో, ఎందుకంటే వాళ్ళు దాన్ని మేము చెయ్యము అని ఒప్పుకోకపోతే కొంతమంది అధికారులని వీఆర్కి పంపించడం, లేకపోతే ప్రాబ్లం క్రియేట్ చేయడము, మీకు మేము ప్రాధాన్యత లేని పోస్టులు ఇవ్వడం, వాళ్ళు బెదిరిస్తారంట. అట్లా బెదిరియడం వల్ల ఏంటంటే వీళ్ళు ఇష్టం లేకున్నా తలొగ్గి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు బలైపోయారు. కానీ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరు కూడా అట్లాంటి పనులు చేసి కేసులు పాలైన నాకైతే గుర్తులేదు, తెలియదు. మరి ఒకవేళ ఉంటే గనక కామెంట్ చేయొచ్చు, ఎందుకో చంద్రబాబు నాయుడు గారు ఇట్లా వాడుకున్నారు అని చెప్పి. ఆయన రాజ్యాంగబద్ధంగా వెళ్తారండి, చట్ట ప్రకారం వెళ్తారు, ఎవరిని కూడా అన్నెసెసరీగా లాగరు. అంతెందుకు రప్ప అంటూ చాలాసార్లు అధికారం కోల్పోయా కూడా వైసీపీ నేతలు రెచ్చిపోయారు. వాళ్ళ మీద కూడా సరిగ్గా యాక్షన్ తీసుకోలేదని టీడీపీ క్యాడర్ కావచ్చు, జనసేన క్యాడర్ కావచ్చు డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. కానీ ఆయన ఏంటంటే లీగాలిటీకి వెళ్తారు, ముందుకి చట్ట ప్రకారం ముందుకు వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు. సో అది జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఈ ఐఏఎస్ ఐపీఎస్లను వాడుకొని చాలా మిస్యూజ్ చేశారనేది మనకి సుస్పష్టం అనమాట. ఓకే సార్, దళితులు అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ సాక్షి పత్రిక కానీ మేము చాలా చేశాము, ఈ కూటమి ప్రభుత్వం హింసిస్తుంది అన్నట్టు చెప్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి అంత చేశారా సార్? చేశారు. దళితుల మీదనే దళితులు కేసులు పెట్టారు. అమరావతిలో రైతులు చాలా మంది ఉంటే దళితులు కేవలం ఒక కులాన్ని, అంటే కులాలని బాగా పట్టుకుంటాడు ఆయన. అంటే కుల విద్వేషాలు, విభజించు పాలించని బ్రిటిష్ వాళ్ళు చూస్తారు కదా, అలాగా అమరావతిని ఆంధ్రుల రాజధానిని కమరావతి అన్నారు. దళితులు చాలా మంది భూములు ఇస్తే ఇది కమ్మలంటూ ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ భయంకరంగా విమర్శలు చేయించారు.
దళిత రైతులు, అమరావతి రైతులు వాళ్ళ హక్కుల కోసం సాధనకు కొట్లాడితే వాళ్ళ మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు. మరి దీన్ని ఏమనాలి? నేను సాక్షిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తా ఉన్నా. అంటే దళితుల మీదనే దళిత కేసులు, వాళ్ళ మీద అట్రాసిటీ ఏదైతే దళితులకు రక్షణగా అండగా ఉన్నాయో ఆ కేసులను వాళ్ళ మీదనే ప్రయోగించారు. మరి ఎలా చూడాలి? సో ప్రజలకి విఘ్నులు అంతా తెలుసు, వాస్తవాలు మనం లోతుల్లోకి వెళ్ళినప్పుడు తెలిసిపోద్ది. సో జగన్మోహన్ రెడ్డి గారికి దళితులు, ఇప్పుడు డాక్టర్ సుధాకర్ దారుణంగా ఆయన్ని మాస్క్ అడిగిన నేరానికి ఏం చేశారు మనం చూసాం. అచ్చెన్న దారుణంగా చనిపోవడం జరిగింది. అలాగే చాలా మంది దళితులు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో చాలా హింసలకి గురయ్యారనేది కేటగారికల్ గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి నేను చూపించగలను. డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుడు, మీరు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం అటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు వైసీపీ పార్టీ కదండి, ఆయన డ్రైవర్ని చంపేసి నేనే చంపానని చెప్పిన తర్వాత అతను కనీసం వారించకుండా, కనీసం వార్నింగ్ చేయకుండా ఏదో నోటి మాటగా సస్పెండ్ అని ఏదో తర్వాత విమర్శలు వస్తే అన్నారు, కానీ ఆయన్ని పక్కనే నించోబెట్టుకొని పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా పాల్గొనడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా అతని అనుచరుల్లో ఒకడు అనంతబాబు. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టమైన వ్యక్తి. వీళ్ళ దళితుల గురించి మాట్లాడేది అని చెప్పి దళిత సంఘాలు వాళ్ళని విమర్శిస్తున్నాయి, వైసీపీ వాళ్ళని. అంతే తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేవాళ్ళు. మీరు చట్ట ప్రకారం వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో ఇది వార్త కంప్లీట్లీ ఒక సామాజిక వర్గాన్ని, దళితుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రక్రియ, మిస్లీడ్ చేసేటువంటి పరిస్థితి అనమాట. థ్యాంక్ యూ మాణిక్ గారు. థ్యాంక్ యూ.